वासवी माता की, गंगा माता की, गंगा माता की, भू माता की, भू माता की, गो माता की, गो माता की। जय वासवी, जय वासवी, जय वासवी। ओम श्री वासवी कन्निका परमेश्वरी देवतां मंत्र पुष्पांच करिष्ये। ओम जातवेदसे सोममालानि यतो विदः पिबेदः सनः परुषदति दुर्गाणि विश्वानावे वसन्तं तदिताग्निः। वारी सम्मान देता कोरुతున్నాము। మరి మాజీ శాసనసభ్యులు ఎంఎస్ బాక్సాది గారిని వేదికను ఆహ్వానం చేయబోతున్నాము। వారిని పురమానందం చేయాల్సిందిగా ఆరవేశ వాసవి మహిళా మండలి వారిని ముందుకు మాట్లాడబోతున్నాము। ఆ మహాతల్లి రెండవ దాన్ని ఎత్తుకున్నది. అదే ఈ రోజు ప్రపంచానికంతా ఆదర్శంగా కూడా మారుతోంది. సమాజం కోసం అవసరమైనప్పుడు త్యాగం చేయడం అనేటువంటిది కలియుగంలో వాసవి మాత ఇచ్చిన ఆదర్శంతోనే ప్రతి ఒక్క వైద్యుడు కూడా తన యొక్క సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవ కోసం ఉపయోగిస్తారు. అందుకే వైద్య సంఘాన్ని ఎప్పుడు సేవా సంఘంగా మనం గుర్తిస్తూ ఉంటాం. అటువంటి ఈ యొక్క వాసవి మాత యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని ఇంకా గర్వంగా చెప్పుకోవాలంటే ఆమె ఆత్మార్పణ చేసుకుంటాను అని చెప్పేసి చితి పేర్చుకున్నప్పుడు 102 గోత్రీకుల వాళ్ళు తమ యొక్క కుటుంబ పెద్దలందరూ కూడా నీవు కాదు తల్లి, నీతో పాటు మేము కూడా శివైక్యం కావాలని చెప్పినటువంటి ఏకైక కులం మన యొక్క వాసవి కులం, ఆదివైద్య కులం అనేటువంటి అదే ఆదర్శంతోనే మనం రాజకీయాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ధర్మ కార్యక్రమాల్లో ఉన్నా కూడా మన చేతికి 100 రూపాయలు వస్తే మన జేబులో ఉంటే ఇంకో 25 రూపాయలు చేసి సేవ చేస్తుంటాం. అటువంటి వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని మొట్టమొదటిసారి ఈ రోజు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారికంగా గుర్తించినందుకు మనం అందరం కూడా గర్వపడాల్సింది. యావత్తు సమాజానికి, ఒక వైద్య సమాజానికి ఇచ్చిన గౌరవం కాదు, యావత్తు సమాజానికి ఇచ్చిన గౌరవం. అందుకే ఈ రోజు మన ఇక్కడ ఎమ్మెల్యే గారు నందిగుట్ట ప్రసాద్ గారు వస్త్రాలను తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించి ఆ యొక్క రాజ లాంఛనాలు అని చెప్పేదంటాం, అధికార లాంఛనాలతో అమ్మవారికి ఇవన్నీ కూడా సమర్పించడం జరిగింది.
అలాగే ఆర్టీఓ గారు ఇక్కడ ఇచ్చేసారు, సిఐ గారు ఇచ్చేసారు. ఈ యొక్క అధికారిక కార్యక్రమానికి మనం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ వాసవి మాత ఆదర్శాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం తీసుకువెళ్లాల్సిందిగా, దానికోసం మనం చేసే పూజలు కానివ్వండి, మనం చేసేటువంటి యజ్ఞాలు కానివ్వండి, మనం ఇలాంటి సమావేశాలు కానివ్వండి, ఉదయం మనం గ్రామోత్సవం చేయడంలో కానివ్వండి, అందరూ కూడా మనం కోరుకునేది సర్వే జనా సుఖినో భవంతు, ప్రపంచ శాంతి. ఆ శాంతికి మార్గం వాసవి మాత. జై బోలో వాసవి మాతాకి, జై బోలో వాసవి మాతాకి, జై బోలో వాసవి మాతాకి. వచ్చారు కదా యువకులు, ఉత్సాహవంతులు, బీజేపీఎం రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ డైనమిక్ అండ్ డైరింగ్ డాషింగ్ హీరో మిట్టా వంశీకృష్ణ గారిని వేదిక మీదుగా కోరుతున్నాము. कमलज गोत्रोद्भवस्य यजमानस्य वेंकट प्रसाद नाम देश्यास्य भारद्वाज गोत्रोद्भवस्य ललिता प्रियदर्शी नाम्ने है रमण सैंडलिया ఆత్మార్పణాన్ని ప్రభుత్వం గుర్తించి ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసే దినాన్ని ఆచరించాలని ఒక ఆలోచనతో చేసి అధికారికంగా ప్రకటించి మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి నన్ను కూడా నన్ను ఆహ్వానించడం కంపల్సరీ నా మ్యాండేట్ నా బాధ్యత నిజంగా అదృష్టం కూడా భావిస్తున్నా. అందులో భాగంగా ఇక్కడికి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు ఎంఎస్ పార్థసారథి గారికి, వారి సతీమణి గారికి, సోదరుడు వంశీ గారికి, పెద్దలు స్థానిక ఆర్టీఓ శర్మ గారికి, ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులకి, అధ్యక్షులు 2 హోదాలో పెడతారు, జిల్లా అధ్యక్షులు ఒకరు, పట్టణ అధ్యక్షులు, ఏ స్థాయిలో ఉన్న అధ్యక్షులందరికీ, సంఘానికి, మాతోటి
మహిళలు మా సోదరి సోదరి ఇచ్చినారు, పిల్లలు ఇచ్చినారు, అందరికీ కూడా నమస్కారాలు.